కోటీశ్వరులు అవ్వాలనుకుంటే అమరావతిలో ఇక్కడ 29 గ్రామాలు ఏదైతే ఉందో కంప్లీట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో కావచ్చు, వరంగల్ చుట్టూ కృష్ణా నది ఈ ప్రవాహిక ప్రాంతాలు హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బపడిపోయింది. దానికి ఒక ప్రధాన కారణం కోటీశ్వరులు అవ్వాలనుకుంటే అమరావతిలో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది? అమరావతి రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ అమరావతి ఇన్వెస్ట్మెంటే కన్ఫ్యూజన్. ఓకే ఎందుకంటే అమరావతి అనేది ఇప్పుడే పుట్టినటువంటి బేబీ లాంటిది. ఓకే సో ఎట్ ఏ టైం ఒకేసారి 25 years 30 years బేబీ అయితే కాదుగా, యంగ్స్టర్ అయితే కాదుగా. కాదు కదా. సో అమరావతి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా అవుద్ది. కాకపోతే ఇప్పుడున్న సినారియో ప్రకారం అయితే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ అనేది పర్టికులర్ అమరావతిలో పెట్టడం అయితే వేస్ట్. ఎందుకంటే 29 గ్రామాలు ఏదైతే ఉందో కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అయితే, వాటర్ కనెక్షన్స్ అయితే, ఎలక్ట్రిసిటీని ప్రాపర్ గా లేదు అక్కడ. ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్ మొన్నటి వరకు అది విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది. లాస్ట్ గవర్నమెంట్ లో చేద్దాం అనుకున్నాం, అంతకుముందు గవర్నమెంట్ ఏదో చేద్దాం అనుకున్నారు. సో ఈ 10 years అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. సో అంత ప్రాపర్ డెవలప్మెంట్స్ ఏమి లేవు. కాకపోతే ఏంటంటే అక్కడ అమరావతి సరౌండింగ్ అయినటువంటి ప్రాంతాల్లో కొద్ది వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అటు గన్నవరం వైపు, ఎయిర్పోర్ట్ వైపు కానీ, ఇటు నూజివీడు వైపు కానీ, ఇక్కడ తాడేపల్లి గూడెం దగ్గరలో చేసుకుంటే ఏంటంటే కొంత అర్బనైజేషన్ ఉంది, కొంత సిటీ కల్చర్ వాతావరణం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఆ ప్రాంతంలో చేసుకోవచ్చు. కానీ ఎస్పెషల్ 29 గ్రామాల ఆనుకొని చేయడం అయితే కొద్దిగా ఇబ్బందితో కూడుకుంది. లేదా అక్కడ ఏదైనా మళ్ళీ ఏదైనా అర్బనైజేషన్ ఉండి అట్లా ఉండి చేసుకోవచ్చు. కానీ ప్యూర్లీ అమరావతి డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అమరావతిలో ఇవాళ ఇన్వెస్ట్ చేసినాం అంటే ఆల్రెడీ అక్కడ ప్రైస్ పెరిగిపోయినది. ఒకప్పుడు 50 లక్షల ఎకరం దొరికేది వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు అన్నారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆంధ్ర ఫామ్ అయినప్పుడు 2014 అక్కడ 3 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అమ్మారు. లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ₹1 కోటిన్నర పడిపోయిన ప్రాంతం ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ ఒకేసారి పెంచేయడం వల్ల అంత అప్రిషియేషన్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ అర్బనైజేషన్ లేదు, విలేజ్ అట్మాస్ఫియర్. అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ రావాలి, కంపెనీస్ రావాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ డెవలప్ చేయాలి. సో ఇదంతా కొద్దిగా టైం పట్టేటువంటి ప్రాసెస్ ఉంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ కంటే వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అర్బనైజేషన్ ఉన్న దగ్గర కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్ అయిందో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం కొంతవరకు లాభదాయకం అని చెప్పొచ్చు. లేదా పర్టికులర్ ఇట్లాంటి ప్రాంతం కానీ, వైజాగ్ కానీ, ఇట్లా హైదరాబాద్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో చేసుకోవడం బెటర్. లేదు అక్కడే ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చాలా అర్బనైజేషన్ అయినటువంటి మన కొంచెం కమర్షియల్ టౌన్స్ ఉన్నాయి. టౌన్ నియర్ బై చేసుకుంటే అక్కడ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా తెలుగు 2 రాష్ట్రాలలో వరంగల్ అంటే తెలియని ఎవరు ఉండరు. అవును. ఇప్పుడు వరంగల్ జిల్లాలో కావచ్చు, వరంగల్ చుట్టుపక్కల ఏరియాలలో కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది సార్? అసలు మనకు వరంగల్ అనేది ఎప్పటి నుంచో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా మనం పిలుస్తున్నాం. డెఫినెట్ గా అక్కడ ఆల్రెడీ 3 సిటీస్, ఒకప్పుడు ట్విన్ సిటీస్ అనేవాళ్ళు, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా వరంగల్ హనుమకొండ అనే వాళ్ళు, వాళ్ళ కాజీపేట కూడా అందులో కలిసిపోయింది. సో సిటీ ఆల్మోస్ట్ ఒక 15 kilometers ఎక్స్పాండ్ అయింది హైవే ఏమిటి. సో దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే ఛత్తీస్గఢ్ భోపాల్పట్నం వరకు హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ అయింది, బైపాస్ కనెక్టివిటీ ఇచ్చారు. కాజీపేట ఈ ప్రాంతం, బొల్లికుంట ఈ ప్రాంతం నుంచి ఇంకొక బైపాస్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అటు నర్సంపేట వైపు, ఇటు ఖమ్మము, ఇటు నర్సంపేట వైపు. సేమ్ టైం అటు ఛత్తీస్గఢ్ హైవే కనెక్టివిటీ ఉంది. ఇది కాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పెరగడం వల్ల, మున్సిపల్ పరిధి పెరగడం వల్ల వాళ్ళు వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది సిటీ ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఏంటంటే అతిపెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరంగల్, హన్మకొండ అనేది. సో అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అంతా కూడా మాక్సిమం పాపులేషన్ 60%, 70% పాపులేషన్ అంతా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో వరంగల్, హన్మకొండ ప్రాంతం రియల్ ఎస్టేట్ అనేది చాలా డెఫినెట్ గా బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వరంగల్ జిల్లా ఒకటి ఉండేది, ఇవాళ 5 జిల్లాలు అయిపోయాయి. సో పాపులేషన్ పెరిగింది, అడ్మినిస్ట్రేషన్ పెరిగింది, చాలా రెవెన్యూ పరంగా కూడా కొద్ది ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా ఒక ఐటీ సెజ్ ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి సెజ్ ఉంది మనకు, మన మడికొండ ప్రాంతంలో. ఆల్రెడీ మహేంద్ర వాళ్ళు కూడా సింటెక్స్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ 2 ఉన్నాయి ఆడ. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఐటీ పెరగాల్సిన అవసరం ఉంది, ఫార్మా పెరగాల్సిన అవసరం ఉంది. సో ఈ గవర్నమెంట్ అక్కడ రీజనల్ గా డెవలప్ చేస్తాం, హెడ్ క్వార్టర్స్ అంటుంది కాబట్టి డెఫినెట్ గా అవకాశం ఉంటుంది వరంగల్ కు. కమర్షియల్ గా వరంగల్ అనుకుంటే చాలా పెద్ద డెవలప్మెంట్ ఉన్నటువంటి టౌన్స్ అవి. కాకపోతే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ పరంగా కొంచెం ఇంకా పెరగాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఐటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాల్సి ఉండే, ఇవన్నీ చాలా ఉన్నాయి.
బట్ ఏంటంటే టైం పడుతుంది. డెఫినెట్ గా హన్మకొండ, వరంగల్ ఈ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ డెవలప్మెంట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఓకే సార్. మేబీ ఈ 1 year లో గుడ్ న్యూస్ రావచ్చు. మామూలు కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్లైట్స్ నడిపే అవకాశం కూడా ఉంది. ఓకే సార్.